కొన్నావా? ఉదయం తమరు ఫోర్స్ కొట్టడం చూసి కొనుక్కొస్తావో రావో అనుకున్నాను. ఇప్పుడు మాత్రం ఎలా కొనివ్వాలనిపించింది? కొనివ్వకపోతే నీకు నిద్ర రాదేమని అనిపించి తీసుకో. చూసావురా, బహుమతులు కొనిస్తున్నాడు రా. కనిపిస్తున్నాయిరా, అన్నీ కనిపిస్తున్నాయి. నే వస్తా బుజ్జి. అందరికి ఇలాంటి భాగ్యం దక్కుతుందా? యోగం ఉండాలిరా, యోగం. ఇక్కడ కూర్చుంటే ఏం లాభం? ఎంత దులినా అతుక్కునేదే అతుక్కుంటుందిరా. రతికి సర్పదోషం ఉందని ఊళ్ళో ఎవడు రావడం లేదురా పెళ్లి చేసుకోవడానికి. తాడి కడితేనే కదరా సర్పదోషం గురించి భయపడ్డానికి, మిగతా వాటికి అడ్డే ఉందిరా. అయ్యి బాబోయ్, నాకు భయంరా. బతుకుంటే బలుసాకు తినొచ్చు. నువ్వు పిరికివాడివిరా. కొంతమంది ధైర్యవంతులు ఏవేవో చేసేస్తున్నారు కదన్నయ్యా. ఏం లేదు, నీది అయ్యాక చెప్పావంటే మేము కాస్త లైన్లో నిలుస్తుంటాం. ఇప్పుడు నేనేం తప్పన్నానరా? నన్ను కొట్టడానికి వస్తున్నావు. చెయ్యని పని గురించి ఏమన్నా అన్నానా? సిగ్గుడిచి తిరుగుతున్నారు కదరా, మరి దానికేమంటావు? తప్పుడు కుదులు పూసావు. తినండి తినండి, తినండి తినండి. బా బా. అరే, గొడవ పడ్డావా? లేదే. మరి దెబ్బలు ఎలా తగిలాయి? గాలి తగిలయ్యాయా? అదే. ఇలా చూడు, నువ్వు నిజం చెప్పకపోతే మీ అమ్మతో చెప్పేస్తాను. నిజం, నా గోళ తగిలే ఇలా అయింది. గోళ్ళు తగిలితే ఇలా అవుతుందా? దాచకుండా చెప్పు బుజ్జి, ఏం జరిగింది? లైబ్రరీలో ఏదైనా గొడవ జరిగిందా? ఏం లేదా నాన్న? ఏమైందమ్మాయి, వాడు ఎందుకు అలా ఉన్నాడు? ఏం చెప్పమంటావు, ఏదో గొడవ పడి ఎవరి దగ్గర బాగా తన్నులు తిని వచ్చాడు. ఏంటి బాబు? అగ్గి పెట్టుందా? ఇదిగో, ఇది అట్టుకో. ఇప్పుడే ఇచ్చేస్తా. అలాగే. ఇదిగో అగ్గిపెట్టి.
ఛే, త్వరగా ముక్కైరా నస పెడుతున్నా. రే పోరా. ఏమండి ఆ? ఏమండి ఆ? ఇదిగోండి ఆ. ఉమ్. ఆహా బాగుంది బాగుంది. మొత్తం అంతా ఒకే చోట కలిసి గుమ్ముగూడారు. నాటక రిహార్సల్స్కి పిలిస్తే ఒక్కడు రాడు. ఇక్కడ కూర్చొని ప్యాక్ ఆడుతున్నారు. ఓది ఆహా ఆ. మ్మ్. బుజ్జి ఉమ్, ఎంతసేపు ఎక్కడున్నావు? లైబ్రరీలో యాన్యువల్ డేకి ఇంకా 2 రోజులే ఉన్నాయి. ఈసారైనా నాటకంలో నటించమని నన్ను తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఏం చేయను? ఆగక్కడే నోరుదు. ఆ, ఆ, అప్పుడైతే గోవింద చెప్పింది నిజమేకయ్యా? ఎరా నిజమేనా? రే బుజ్జి, నువ్వు సిగరెట్ కాల్చావా? అయ్యో లేదు లేదు పిన్ని. ఎంతలా అబద్ధం చెప్తున్నాడో చూడు. నా అంత ఎత్తేదిగావని ఊరుకుంటాననుకోకు. చావగొట్టి మూల కూర్చోబెడతాను. జాగ్రత్త. మీ నాన్నతో చెప్తానుండు. హాస్టల్లో చేరిస్తే ఇంకా ఏమేం చేస్తావో. రే నువ్వే ఈ ఇంట్లో పెద్దవాడివి. నిన్ను చూసి వాళ్ళందరూ చెడిపోతారు. అది గుర్తుంచుకుని ప్రవర్తించు. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు లేని అలవాట్లన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకుంటున్నాడేమో. పో లోపలికి. బుజ్జి ఆ? మంచోడు కదా, ఆ తీగ మీద ఉంది, అది అందుకోవా? ఏది? అదిగో ఆ పువ్వులది పక్కన. కొంచెం తీసివ్వు నాన్న, అవతల చాలా పనుంది. వెళుతూ రావడం లేదు, అర్థం బుజ్జి. కావాల్సినంత వెళ్తురుంది. ఆయన కూడా కనపడకపోతే కళ్ళజోడు తొడుక్కుంటే బెటరు. నేను కళ్ళద్దాలు తోడుకుంటే ఎలా ఉంటాను? ఎలా ఉంటావో చెప్పనా? స్కూల్లో టీచర్ ఏముంటుంది, అచ్చం అలా ఉంటావు. అలాగా అండి? అవునండి. బుజ్జి నన్ను పని చేసుకునివ్వా. ఈ మిషన్ ఎలా తొక్కాలా అని నేర్చుకోవడానికి వచ్చాను. గుట్టు మిషన్ నేర్పమని ఎన్నిసార్లు అడిగినా నువ్వు అసలు పట్టించుకోవడం లేదుగా. ఎందుకని? కుట్టు మిషన్ నేర్చుకుని టైలరింగ్ షాప్ పెట్టుకుంటావా? ఎగతాళం చేయక్కర్లేదులే. బుజ్జి కలగంటున్నావా? అబ్బే లేదు,
చిన్నప్పుడు నేను ఏమవ్వాలని అనుకునేవాడో తెలుసా? ఒక టైలర్ అవ్వాలని. చిన్నప్పుడా? ఆ, అప్పుడైతే ఇప్పుడు ఏమవ్వాలనుకుంటున్నావు? నాకు భలే భయం వేసింది. తినేసి నిద్రపో. బాలుడు దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఏం లేదు. లేదు అంటేనే ఏదో ఉందని అర్థం. అబ్బో కనిపెట్టాడు పెద్ద. నీకెలా తెలుసు? అయితే నన్ను చెప్పమంటావా? ఏంటి? నీ మనసులో ఉన్నదేమిటో నేను చెప్పనా? చెప్పు చూద్దాం. అంబా శాంభవి భైరవి పలుకో. నాలుక మీద నాట్యమాడే సత్యాన్ని చెబుతాను. ఒక అమ్మాయి గురించే గాని ఆలోచన చెప్పు. ఏయ్, నిజమే కదూ? నిజమైతే నిజమని చెప్పాలి, లేకపోతే దోషం అంటుకుంటుంది. ఎవరా పిల్ల? ఉందిలే. పిల్లకి పేరు ఊరు లేదా బాలక? ఆ వివరాలు నీకెందుకు? ఒక పిల్ల అంతే. పోనీ ఏదైనా ఒక ఆనవాలు? చెప్పను. సరే వద్దులే. తను ఎక్కడుంటుందో చెబుతావా? ఇక్కడే ఈ ఊరే. లేతదా లేక ముదురా? కొంచెం ముదిరే. అప్పుడైతే సమస్య క్లిష్టమైనదే. లొంగట్లేదు కదూ? ఆ, దారుంది, ఏం భయపడక్కర్లేదు. నిజమా? ఈశ్వరుడు, దేనికైనా దారుంది. ఏం దారి? రా చెప్తాను. ఏంటో చెప్పు. చెప్తాగా, రా. ఇదిగో, వీడు కూడా ఇంతవరకు ఇలాంటి ఎన్నో ప్రేమ సమస్యల్లో దూరాడు, ఇరుక్కున్నాడు. అన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది. అమ్మవారి దండం పెట్టుకుని 10 రూపాయలు పెట్టుకో నాయనా. 10 లేదా? 2 ఉందా? పర్లేదు పెట్టుకో. వశీకరణ ఓం ఫట్ స్వాహా.